ఈ స్టోరీ వింటుంటే నాకే చాలా భయం వేసింది. మీరు ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటది, అదైతే మిస్ కాకండి. ఒక చిన్న పల్లెటూరు అమావాస్య రాత్రి అజయ్ అనే కుర్రాడు తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక పాత పడిపోయిన బంగ్లాలోకి వెళ్తాడు. ఆ ఇల్లు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. గోడల మీద నుండి నీళ్లు కారుతూ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అజయ్ మాత్రమే ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. అజయ్ హాల్లోకి వెళ్ళగానే ఎక్కడో దూరం నుండి ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపిస్తుంది. ఎవరు అని అడుస్తాడు, కానీ సమాధానం రాదు. తాను కిచెన్ వైపు వెళ్ళగానే తలుపు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. లోపల చూస్తే ఒక పాత వుడెన్ చైర్ తానంతట తానే ఊగుతుంది. అజయ్ దగ్గరికి వెళ్లి ఆ చైర్ ని పట్టుకుంటాడు. చైర్ ఆగిపోతుంది, కానీ అజయ్ కి వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. తాను వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు, కానీ తన కాళ్ళ దగ్గర ఉన్న టైల్స్ నుండి ఒక నల్ల చేతులు బయటికి వచ్చి తన కాళ్ళని చాలా గట్టిగా పట్టుకుంటాయి. అజయ్ భయంతో చాలా గట్టిగా అరుస్తాడు. ఆ అమ్మాయి ఏడుపు ఇప్పుడు తన చెవుల నుంచి వినిపిస్తుంది, చాలా దగ్గర. సడన్ గా లైట్స్ అన్ని ఆఫ్ అయి ఆన్ అవుతున్నాయి. అజయ్ ముందు ఒక స్త్రీ నించొని ఉంటుంది. తలకే కిందికి దించి జుట్టు మొత్తం తన మీద పడుతుంది. తను మెల్లగా తలెత్తుతుంది. తనకి కాళ్ళలో నల్లటి గుంటలు మాత్రమే ఉన్నాయి. తాను అజయ్ మోహన్ దగ్గరకు వచ్చి, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవా అని గట్టిగా నవ్వుతుంది. ఈ స్టోరీ అయితే ఇంతే మామ. మీకు ఈ స్టోరీ వింటే ఏమనిపించిందో కామెంట్ చేయండి.